ఎవరు ఉన్నా లేకపోయినా సరే మనం ఎలా ఎదగాలో ఒంటరిగానే సరే బాగా చూపించారు. ఆ జీవ క్యారెక్టర్ చాలా బాగుంది. ముమ్మూర్తి గారు చాలా బాగుంది ఆ క్యారెక్టర్. పర్సనల్గా ఎవరు ఉన్నా లేకపోయినా సరే ప్రజల తోడుతో గెలిచిన వ్యక్తి జగన్ గారు. అలాగే రియల్ లైఫ్లో అలా ఉందో సినిమాలో కూడా అలాగే చూపించారు, బాగా చూపించారు. సినిమాలో వాస్తవాలు అంటే ఏ వాస్తవాలు చూపించలే అంటున్నారు మీరు? రాజకీయ పరంగా అనేది అతను ఎలా కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఎలా అపోజిషన్ వాళ్ళు ఎలా వాళ్ళని నాశనం చేయాలని చెప్పి మీకు తెలుసు. కానీ ఎంత అపోజిషన్లో వాళ్ళు ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే కష్టపడి ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు మీకు తెలుసు. ఎంత కష్టపడి సరే ఎవరున్నా లేకపోయినా సరే కష్టపడి గెలిచిన వ్యక్తి అతను జగన్ గారు. పాదయాత్రలో షర్మిల చాలా సపోర్ట్ చేసింది. అది ఓకే, అదైతే అందరూ ఒప్పుకుంటా. పాదయాత్రలో కానీ లేదంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఫ్యామిలీ పరంగా కానీ సరే రాజకీయ పరంగా సరే షర్మిల చాలా కష్టపడ్డారు. షర్మిల తిరిగి ఉన్నారు. మరి అది ఏమైందో తెలియదు. షర్మిల క్యారెక్టర్ అయితే చూపించలేదు సినిమాలో. దానికైతే అందరూ కొంచెం బాధలో ఉన్నారు. అదైతే మరి ఎందుకు చూపించలేదు. రోజా కొడాల నాని క్యారెక్టర్ చూపించారా? రోజా గారితో చూపించారా, కొడాల నాని గారితో చూపించారు. కొడాల నానికి ఎలా సహాయం చేశారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది కూడా చూపించారు. అంతా బాగుంది. కానీ రోజా గారిని అయితే చూపించలేదు. ఎలక్షన్ ముందు మూవీ రిలీజ్ అంటే ఇది మామూలుగా ఎలక్షన్ గురించి అయితే తీయలేదు. ఒక క్యారెక్టర్ గురించి తీశారు. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎలా కష్టపడ్డారో, జగన్ గారు ఎలా కష్టపడ్డారో క్యారెక్టర్ పరంగా తీశారు. రాజకీయ పరంగా సినిమా తీయలే. రాజకీయ పరంగా తీసిందంటే వ్యూహం రాజకీయ పరంగా తీసుండొచ్చు. కానీ ఈ అయితే యాత్ర 2 అయితే రాజకీయ పరంగా ఏమి తీయలేదు. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవాళ్ళు ఎలా సరే ఎదుగుతారు. కానీ పేదవాడు ఎదగాలంటే ఆ జగన్ గారు వస్తేనే పేదవాడి కోసం కష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని చెప్పి అలా చూపించారు. అంత నుంచి ఏం లేదు. రాజకీయ పరంగా సినిమా ఉన్నా సరే లేకపోయినా సరే రాజకీయ పరంగా ప్రజలు ఉంటారు తోడు. సినిమా చూసేవాళ్ళు ఏదో టైంపాస్గా సినిమా చూస్తారు. కానీ రాజకీయ పరంగా అయితే సినిమా తీయలేదు. ప్రజలు ఎప్పటికీ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తోడుంటారు. మెయిన్ ఏంటంటే పేదవాడు ఉన్నవాడు లేనివాడు కాదు, పేదవాడితే ఫుల్ సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కాలం చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళకి ఉన్నా లేకపోయినా సరే ఆయన ఉన్న వల్లే పేదవాడు బతుకుంటున్నాడు ఇప్పటికీ సరే. యాత్ర 1-2కి డిఫరెన్స్ ఏమని చెప్తారా? యాత్ర 1-2 అంటే యాత్ర 2ని అంటే యాత్ర 1 అయితే మామూలుగా తీశారు. కానీ యాత్ర 2లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కింద నుంచి పైకి వచ్చారు, ఎలా కష్టాల్లో ఒదిగి పైకి వచ్చారని చెప్పి చూపించారు బాగా. సినిమా గురించి ఫైనల్గా ఏం చెప్తారు మరి? సినిమా అనేది సినిమా అనేది ఎలా రియల్ లైఫ్లో ఎలా అయిందో అనేది అది క్లారిటీగా చూపించారు సినిమాలో. ఒక వ్యక్తి ఎవరో అదే సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే ఒక వ్యక్తి అనుకున్నాం ఒకటి చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు అనేది బాగా చూపించారు.